హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్న ప్రధానమైనటువంటి వార్తలను మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఈనాడు అనంతపురంలో చూసుకున్నట్లయితే ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి కలెక్టర్. ఎన్నికల దగ్గర పడుతున్నాయి, ఎన్నికల నిర్వహణకు అయితే అందరూ సిద్ధంగా ఉండమని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, వైకాపా నాయకుల బోగస్ ఓట్లు బహిర్గతం. ఎంపీటీసీ సభ్యురాలు కవితకు 2 చోట్ల ఓట్లు ఇలా. అలాగే కురుగుంట సర్పంచ్ కుమారుడు శబరీనాథ్కు 2 చోట్ల ఓటు అంటూ కూడా వైకాపా నాయకుల బోగస్ ఓట్లను బహిర్గతం చేసే ప్రయత్నం అయితే చేసింది. నెక్స్ట్, అధికార పార్టీ నాయకులే ఇళ్ల పత్రాల పంపిణీ. అధికారులు ఎమ్మెల్యే లేకుండానే ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేస్తున్న మెట్టు గోవిందరెడ్డి నాయకులు. అంటే అసలు ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఎవరూ లేకుండా వైకాపా నాయకులే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు వాళ్ళు పంపిణీ చేస్తున్నారని కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్, వాహనదారులకు నరకమే, సిద్ధం కోసం ట్రాఫిక్ మళ్లింపు, జాతీయ రహదారుల దిగ్బంధం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ కోసం వాహనదారులకు నరకమే అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, దళిత ద్రోహి జగన్కు గుణపాఠం నేర్పాలి. సభలో ప్రసంగిస్తున్న తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు. దళిత ద్రోహి జగన్, ఆయనకు గుణపాఠం నేర్పాలంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా తీసుకున్నారు. రాయదుర్గంపై గుమ్మనూరు కన్ను, కాపును బుజ్జగించే పనిలో మంత్రి జైరాం. ఒక వార్త, అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి ఒక వార్త. రాయదుర్గంపై గుమ్మనూరు కన్నబడిందని, కాపును బుజ్జగించే పనిలో మంత్రి జైరాం ఉన్నారంటూ కూడా ఒక వార్త ప్రధానంగా తీసుకొని వీళ్ళు ప్రచురించారు. నెక్స్ట్, తాగునీటికి విద్యార్థుల తిప్పలు. ఇక్కడ మనం చూడొచ్చు, తాగునీటి కోసం విద్యార్థులు తిప్పలు పడుతున్నారంటూ కూడా ఒక వార్తని ఓవరాల్గా మనం ముందుకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు. నెక్స్ట్, వేదావతి హగరిలో ఇసుక దోపిడీని క్లియర్గా వీళ్ళు చూపిస్తున్నట్లుగా మనకి ఈ వార్త అయితే తెలియజేస్తూ ఉంది. అత్యవసర వైద్యానికి అవస్థే. రైల్వే డివిజన్ ఆసుపత్రిలో అత్యవసర వైద్యం వస్తే మాత్రం అత్యవసర వైద్యానికి అవస్థే అంటూ కూడా గుంతకల్ రైల్వే డివిజన్ ఆసుపత్రిలో వైద్యుల కొరత అంటూ ఒక వార్తను ప్రధానంగా ప్రచురించారు ఈనాడు. ఇది ఈనాడు అనంతపురానికి సంబంధించినటువంటి వార్తలు, ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాక్షి అనంతపురంలో సర్వం సిద్ధం, రాప్తాడు ఆటోనగర్ వద్ద రూపుదిద్దుకున్న సిద్ధం బహిరంగ సభకు వేదిక అంటూ కూడా సర్వం సిద్ధం అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. 110 ఎకరాల్లో బహిరంగ సభ అంటూ ఒక వార్త. చౌదరికి అసమ్మతి సెగ, ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునేది లేదంటున్న నేతలు. పవన్ కళ్యాణ్ వస్తే సీటు త్యాగం చేస్తానన్న ప్రభాకర్ చౌదరి. త్యాగం చేయడానికి నీ సొత్తేమీ కాదంటున్న టీడీపీ శ్రేణులు. వైకుంఠం పోటీ చేస్తే మద్దతు లేదని తెగేసి చెప్పేసిన మైనారిటీలు. సో ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు అంటూ కూడా మరో వార్తని వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. సూర్యదేవ నమో నమామి. నిన్న రథసప్తం సందర్భంగా అందరూ కూడా సూర్యదేవ నమో నమామి అంటూ కూడా ఒక కార్యక్రమం నిర్వహించుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది సాక్షి అనంతపురానికి సంబంధించినటువంటి వార్త. నెక్స్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనంతపురంకి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. మిర్చి దిగుబడి లేదు, మిర్చి ధర లేదు అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా తీసుకొచ్చారు. తెగుళ్లతో పడిపోతున్న ఫలసాయం, మార్కెట్లోకి గుజరాత్ పంట, స్థానిక దిగుబడులకు శరాఘాతం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు తీసుకొచ్చారు. తాడోపేడో తేల్చుకుంటాం ఏపీజేఏసీ. ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటామంటూ కూడా వీళ్ళు తెగేసి చెప్పినట్లుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. షాడో పాలన, జడ్పీ జనరల్ బాడీ తీర్మానాల అమలయ్యేది అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. షాడో పాలన అంటే జడ్పీ చైర్మన్ కార్యాలయాల్లో కూడా అతని కంటే కూడా షాడో టీం పాలన ఎక్కువైంది అన్నట్లుగా కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. వైసీపీకి షాక్, 1129 దళిత కుటుంబాలు టీడీపీలో చేరిక, మాజీ మంత్రి కాల్వ ఆధ్వర్యంలో దళిత గర్జన అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఆంధ్ర రంజీ జట్టుకు దత్తారెడ్డి అంటూ మరో వార్తను కూడా వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. సీఎంఓ దృష్టికి సమస్యలు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం దక్కలేదంటూ కూడా మరో వార్తని ఆంధ్రజ్యోతి అనంతపురానికి సంబంధించి ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చింది. నెక్స్ట్, ఇది ఇప్పటివరకు అనంతపురానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు చిత్తూరు ఇది.
సప్తవాహన విహారి శ్రీహరి అంటూ కూడా నిన్న రథసప్తమి సందర్భంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. ఇలా అయితే పెట్టుబడులు ఎలా? తమిళనాడు కర్ణాటక వలసలు కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఇటు ఆంధ్ర అటు తమిళనాడులో జాబితాల్లో చిత్ర విచిత్రాలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తుది ఓటర్ జాబితాతో పాటుగా తమిళనాడుకి సంబంధించినటువంటి తుది ఓటర్ జాబితాలో కూడా తప్పులు తడకలు ఉన్నాయంటూ కూడా మన ముందుకి ఒక వార్తను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. నెక్స్ట్, బోయకొండ రోడ్డు అసలు విస్తరణకు నోచుకోలేదు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా రాశారు వీళ్ళు. కొండలు కరిగించి చెరువులు చెరబట్టి అంటూ కూడా బ్రాహ్మణ చెరువులో మట్టి త్రవ్వకాలు జరుగుతుంది. ఒక పిక్చర్ని వీళ్ళు క్లియర్గా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. కొండలు కరిగిస్తున్నారు, చెరువులు చెరబట్టేస్తున్నారు, కానీ అసలు అధికారులు మాత్రం దీన్ని అడ్డుకోవడం లేదు. వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఈనాడు చిత్తూరు జిల్లాకు సంబంధించి మన ముందుకు తీసుకొచ్చింది. లెక్క తేలిన డిఎస్సి ఖాళీలు సబ్జెక్టుల వారీగా మొత్తం 181, 104 ఎస్జిటి పోస్టులు అంటూ కూడా పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి తెలియజేసే విధంగా ఒక వార్తని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఇది ఈనాడు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సాక్షి పత్రికలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. దినకర శుభకర అంటూ కూడా నిన్న రథసప్తమికి సందర్భంగా భక్తుల కోలాహలాన్ని వీళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సాక్షికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. రైతు సంక్షేమానికి పెద్దపీట అంటూ కూడా మరో వార్తను వీళ్ళు తీసుకొచ్చారు. ఇంటి ముంగిటికే సంక్షేమం అంటూ ఆరేటమ్మ ఆలయ ఆర్చిని ప్రారంభిస్తున్న మంత్రి రోజా అంటూ ఒక వార్తను మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. చిత్తూరు, పుణ్యం ఉంటాది ఒక్కసారి వచ్చెళ్ళిపో స్వామి అంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్, సమయం లేదు గ్రామాలకు తరలి రండి, వైసీపీ అరాచకాలను ఎండగట్టండి, సూపర్ 6 పథకాలపై విస్తృత ప్రచారం చేయండి, కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సమయం లేదు గ్రామాలకు తరలి రండి, వైసీపీ అరాచకాలను ఎండగట్టండి, సూపర్ 6 పథకాలపై విస్తృతమైనటువంటి ప్రచారం చేయండి, కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, విద్యార్థుల ఆలోచనలు అమోఘం అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. కాణిపాకంలో రథసప్తమి వేడుకలు అద్భుతం అంటూ మరో వార్తను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. మల్లేశ్వరి స్వామి కొండలో ఏనుగుల గుంపు అంటూ మరో వార్తని, ఉద్యోగుల బకాయిలను మంజూరు చేయండి అంటూ కూడా జేసీకి వినతిపత్రం ఇచ్చిన జేఏసీ నేతలు అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. 20న కుప్పానికి నారా భువనేశ్వరి అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వార్త అందించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇవి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు మనం ఈనాడు కర్నూలు జిల్లాలో అసలు ప్రధానమైన వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాడు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. దిగువ కాల్వ ఆధునీకరణ పనులు ప్రశ్నార్థకం, అప్పుడే చెదిరిన లైనింగు ఫ్లోరింగు అంటూ కూడా ఒక వార్తను రాసుకొచ్చింది. అక్రమాలకు సిమెంట్ పూతలు, అంటే అక్రమాలు బయటపడకుండా ఇప్పుడు సిమెంట్ పూతలు పూసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఒక వార్తను మన ముందుకు ప్రధానంగా తీసుకొచ్చింది. నెక్స్ట్, ఓటర్ల చైతన్య సదస్సు, ఓటు హక్కు నమోదు నేడు అంటూ కూడా ఓటర్లకి చైతన్యం తీసుకొచ్చే విధంగా వీళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తుంది మన ముందుకు తీసుకొచ్చింది. కథం తొక్కిన కార్మికులు, నినదించిన ఉద్యోగులు అంటూ ఒక వార్తని మనం ముందుకు తీసుకొచ్చింది. రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్లో వణుకు అంటూ మరో వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా తీసుకొని రాయడం జరిగింది. పట్టణ ఇంటిపై జగన్ బాధుడు, 5% ఆస్తి పన్ను పెంపుకు సన్నాహాలు, బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ ఛార్జీలు అంటూ కూడా మరో వార్తని వీళ్ళు ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. నాణ్యతకు తాళం, ఎమ్మిగనూరు మార్కెట్లో దందా, వేరుశెనగ రైతులకు భారీ నష్టం, వ్యాపారికి పెత్తనం అంటూ కూడా మరో వార్తను వీళ్ళు ప్రధానంగా ఈనాడు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలుగా ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్, అసలు సాక్షిలో కర్నూలు జిల్లాలో ప్రధానమైన వార్తలు ఏమున్నాయో మనం చూద్దాం. 5 ఏళ్ళు ఆనందాల సాగు అంటూ ఒక వార్తని మనం చూస్తూ ఉన్నాం. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్, వైఎస్ఆర్ రైతు భరోసాతో తొలగిన పెట్టుబడి కష్టాలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. శ్రీమఠం రథయాత్రల శోభితం అంటూ మరో వార్తని, భక్తి శ్రద్ధలతో
సూర్యారాధన అంటూ మరో వార్తని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. కేఈ సొంతూరుకు రోడ్డు వేస్తున్నాం అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం, మాయమాటలతో మభ్యపెట్టడమే వారి నైజం, రోడ్లు బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కర్నూలు జిల్లా ఆంధ్రజ్యోతిలో ఆదిత్య దేవ నమోస్తుతే అంటూ నిన్న రథసప్తమి వేడుకలకు సంబంధించి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు తీసుకొచ్చారు. స్వర్ణ రథంపై ఆది దంపతులు అంటూ మరో వార్తను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఉద్యమానికి సిద్ధం, ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వెంగల్ రెడ్డి. అంటే 3-4 రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా, పెన్షనర్ సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. ఉద్యమానికి సిద్ధం అంటూ కూడా వాళ్ళు ఫైనల్గా పిలుపునిచ్చారు. మోదీ పాలనకు చరమగీతం పాడతాం అంటూ కూడా కొంతమంది ర్యాలీ చేస్తున్నారు. పేదలకు భారాలు, బడాబాబులకు రాయితీలు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ జిల్లా వ్యాప్తంగా బంద్కి నిన్న భారత్ బంద్ జరిగిన నేపథ్యంలో మోదీ పాలనకు చరమగీతం పాడతామంటూ కూడా కొంతమంది రహదారిపై ధర్నా చేస్తున్నటువంటి డ్రైవర్లని మనం చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధానమైన వార్తలను చూసాం. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యువత రా కదలిరా, అక్రమాల నిగ్గు తేలుద్దాం అంటూ కూడా ఒక వార్తని, రైతులను చంపేస్తున్నారు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈనాడు వారు. బాధితులతో ఆడుకుంటున్న రెవెన్యూ శాఖ, వైకాపా నేతలతో అంటకాగుతూ ఆగడాలు, అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో ఘటన అంటూ కూడా ఒక వార్తని, రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రెడ్ రాక్ మోసాలపై కేసు నమోదు అంటూ ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం అంటూ కూడా ఏపీజేఏసీ నిన్న చెప్పినటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎమ్మెల్యేలకు మినహాయింప, సుధీర్ రెడ్డి అత్తమామలకు 2 చోట్ల ఓట్లు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా, అంటే ఎమ్మెల్యేలకు మినహాయింప, సుధీర్ రెడ్డి అత్తమామలకు 2 చోట్ల ఓటు హక్కు ఉంది అంటూ కూడా ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి తప్పుల తడకను బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. రఘురామ రాజోలి తీరు కనుమ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిరసన ప్రదర్శనలో ట్రాక్టర్ నడుపుతున్న ఎమ్మెల్యే రఘురామరెడ్డి, ట్రాలీలో ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈనాడు పత్రిక ముఖ్యాంశాలు. నెక్స్ట్ సాక్షి పత్రికను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వైభవం రథోత్సవం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా నిన్న రథసప్తమి సందర్భంగా మన ముందుకు తీసుకొచ్చారు వీళ్ళు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, జగనన్న తోడుతో లక్ష్యాన్ని అధిగమించాలి అంటూ కూడా మరో వార్తని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ పేదలకు కార్పొరేట్ విద్య, 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్లు విడుదల, ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25% సీట్లు ఉచితం, విద్యా హక్కు చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు అంటూ కూడా పేదలకు కార్పొరేట్ విద్య అంటూ ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇది సాక్షి పత్రిక వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రికను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వేడుకగా రథోత్సవం అంటూ కూడా నిన్న రథసప్తమి సందర్భంగా జరిగినటువంటి వేడుకను మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ వేడి, ఆపరేషన్ ఆకర్ష్తో టీడీపీలో జోష్ నించుకుంది జిల్లాలో అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను మన ముందుకు తీసుకొచ్చింది. త్వరలో అధికారంలోకి టీడీపీ జనసేన అంటూ కూడా మరో వార్తని వీళ్ళు ప్రధానంగా తీసుకొని ప్రచురించడం జరిగింది. ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి